నమస్కారం అండి. ఈరోజు పేపర్లోని ఒక ముఖ్యమైన అంశం అండి. ఆస్తి కోసం తల్లి ఇద్దరు కూతుర్లను హత్య చేశాడు. కిరాతకుడు అంటే అతను ఆస్తి కోసం తల్లిని చంపేశాడు, ఇద్దరు కూతుర్లను కూడా హత్య చేశారండి, బిడ్డల్ని. ఖమ్మం జిల్లా తల్లాడులో ఈ వ్యక్తి కిరాతకము. చూడండి, వ్యక్తి ఆస్తి కోసం ఓ వ్యక్తి అత్యంత కిరాతానికి పాల్పడాడు. ఆస్తి అమ్ముకోవడానికి అడ్డంగా ఉన్న కన్న తల్లిని, తన ఇద్దరు కన్న బిడ్డలను హతమార్చాడు. ఖమ్మం జిల్లా తల్లార మండలం గోపాలపేటలో శనివారం ఉదయం ఈ దాడులు జరిగింది. వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తన తల్లి పిచ్చమ్మ, కుమార్తెలు నీరజ, ఝాన్సీ అని హతమార్చి పరారయ్యాడు. స్థానికులు పోలీసులు కథనం ప్రకారం వెంకటేశ్వర్లు మొదట భార్య పిట్టల కనక దుర్గ రెండేళ్ల క్రితం అనువంశిక స్థితిలో మరణించింది. అనంతరం తల్లాడికి చెందిన ప్రణిత అనే మహిళను వెంకటేశ్వర్లు రెండో వివాహం చేసుకున్నాడు. కనకదుర్గ మరణించినప్పుడు వారి కుటుంబానికి ఉన్న ఎకరము 10 కుంటలు పొలంలో తల్లి పిచ్చమ్మ పేరిట అరెకరము, నీరజ, ఝాన్సీల పేరిట చెరో 15 కుంటలు భూమిని పెద్ద మనుషులు రాయించారు. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇంటిని కూడా వారి పేరున రాయించారు. రెండో భార్య ప్రణిత ప్రోత్సాహంతో ఆస్తిని ఎలాగైనా దక్కించుకోవాలని వెంకటేశ్వర్లు ప్రయత్నించాడు. ఇందులో భాగంగా అప్పులు తీర్చుకునేందుకు తల్లి పేరిట ఉన్న అరెకర పొలము విక్రమించేలా యత్నించగా తల్లి పిల్లలు ఒప్పుకోలేదని చెప్పి ఆ పొలం కోసం తల్లిని చంపేశాడు, పిల్లల్ని చంపేశాడు. ఇట్లాంటి దుర్మార్గుల కొడుకులు కూడా ఉంటారంటే మనం ఏం చేస్తాం చెప్పండి? బతుక్కోవాలి కానీ ఆ పసిబిడ్డలను తల్లి లేదు. తల్లి లేని బిడ్డలకు ఉన్న ఆస్తిని మొత్తము తీసేసుకుంటే ఎట్లా? నువ్వు ఉండవు కదా, సంపాదించుకో, రెండో పెళ్లి చేసుకున్నావు పోని, నువ్వు సంపాదించుకోరా, అంతే తప్ప చంపేస్తే ఏమొస్తుంది చెప్పండి? ఎదవా, పసిబిడ్డలను చంపుతావా ఆస్తి కోసం? వార్త ఏమంటే, గ్రేటర్ రోడ్లపై ఆర్టీసీ డ్రైవర్లు రై స్పీడ్ మీద వెళ్తున్నారంట. ర్యాప్ డ్రైవర్తో వాహనదారులకు అడలెత్తుస్తున్న వైనం. ఉదయం రాత్రి వేళ అతివేగంగా దూసుకెళ్తున్న బస్సులు, సిబ్బంది పనితీరుపై ఉన్నతాధికారులు అకస్మాత్ తనిఖీలు, చర్యలు. చూడండి, ఆర్టీసీ వాళ్ళు కూడా బస్సుల్లో స్పీడ్ మీద వెళ్తున్నారంట. బస్ స్టాపుల్లో ముందు నిలబెట్టడం, ఇట్లా చేయడం. జనాలకు ఏమిటంటే ఇట్లా స్పీడ్ మీద పోయడం వల్ల కూడా ఇబ్బందులు అవుతాయి. హైదరాబాదు నగరంలో మధ్యతరగతికి అతి వేగంగా నివసించే ప్రాంతంగా హైదరాబాద్ ఉంది. ఇంటి అద్దెలు అతి వేగంగా భారీగా పెరుగుతున్న ఇంటి అద్దెలు హైదరాబాద్లో. ఏం చేస్తాం ఇంటి కోసం? ఇంటి అద్దెలు అమీర్పేట, ఎస్ఆర్ నగర్, మాదాపూరు, కొండాపూరు, గచ్చిబౌలి, మణికొండ, కూకటపల్లి, హైదరాబాద్ సెంట్రల్, ఈస్ట్ జోన్లలో గణనీయంగా పెరిగినాయి. మరి ముఖ్యంగా కోవిడ్ అనంతరం కాలంలో ఇంటి అద్దెలు కొన్ని చోట్ల రెట్టింపు అయ్యాయి. చూడండి, అద్దెలు రెట్టింపు అయినాయంట హైదరాబాద్లో. ఏం చేస్తారండి, ఎందుకు రెట్టింపుగా అవుతున్నాయనేది ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ లేదు. మొత్తం ఆంధ్రప్రదేశ్ జనాలు ఇక్కడికి వస్తున్నారు ఉపాధి కోసం. అదే ఏపీలో మంచి డెవలప్మెంట్ అయ్యి, రాజధాని ప్రాంతం డెవలప్మెంట్ అయ్యి ఉంటే అక్కడ జనాలు అక్కడే అవుందరు. కానీ అక్కడ డెవలప్ లేక, ఉద్యోగాలు లేక, ఉపాధి లేక చాలామంది హైదరాబాద్కి వస్తున్నారు. హైదరాబాద్కి వచ్చేయడం వల్ల ఇంటి అద్దెలు పెరుగుతున్నాయి. అదే అక్కడ డెవలప్ చేసి ఉంటే
అయితే ప్రజలు తెలుసుకోవాలి, డెవలప్ చేసుకోవాలి, ప్రజలు తెలుసుకోవాలి. ఇంటి అద్దెలు భారీగా పెరుగుతున్నాయంట. ఇప్పుడే చాలా పెరిగినాయి. ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ లేక. దాన్ని మనం ఏం చేస్తాం, ఇంటి అద్దెలు బాగా పెరిగినాయి. థ్యాంక్ యూ అండి. ఛానల్ యాక్సెప్ట్ చేయండి.